ఆహాబు ఏలియాని చూసి నా పగవాడా ఎవరంటండి? ఆహాబుకి ఏలి ఎవరంట? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏలి ఎవరు చెప్పండి? రోషం గల ప్రవక్త అండి. ప్రవక్త కాదండి, రోషం గల ప్రవక్త అంటే పగవాడు. ఎందుకని? లోకంలో ఉన్న వాళ్ళందరూ మనకి మిత్ర అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? మనం ఎవరిని ప్రశ్నించకూడదు. వాడు తప్పు చేసినా ప్రశ్నించకూడదు, వాడు ఏం చేసినా మనం మాట్లాడకూడదు. వాడు అవసరమైతే నేను పాపం చేస్తానికి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అన్నట్టు చేసామనుకో, ఆడు చేసి పాపం చేయకొచ్చిన దాంట్లో కూడా మనకి భాగం ఎత్తాడు. మా పాస్టర్ గారు ఏంటనుకుంటున్నావు? అసలు భూమి మీద అలాంటి పాస్టర్ దొరకడంటారు. ప్రశ్నించామా, తప్పు ఎత్తి చూపించామా, మన దినము మన దెబ్బలు చేసేస్తాడు. పాస్టర్ గారితో మాట్లాడబుద్ధి అవుతుంది. అబ్బా ఆయన మంచిడు కాదు. ఎందుకు మంచిడు కాదు? 1కి 2 సార్లు ప్రశ్నించామనుకోండి, 1కి 2 సార్లు మనం నువ్వు తప్పు చేస్తున్నావు సరిదిద్దుకు అన్నాం అనుకోండి, నిజంగా వాడికి తెలియకుండానే శత్రుత్వ భావం వచ్చేస్తుంది సేవకుడి మీద. అందుగురించే శత్రువులు ఎక్కువైపోతారండి. మార్చిన మంచిగా బతకమని చెప్పిన ఇలాగా ఈ రకంగా అంటే మంచి చెప్పిపోడు ఎలా కనపడతాడు లోకానికి? శత్రువులా కనపడతాడు. అందుకే అంటున్నాడు ఏలి అని, ఏమని? నా పగవాడైనా